మనం ఒక డ్రెస్ కొనడానికి వెళ్ళినప్పుడు క్వాలిటీ చెక్ చేస్తాం. అంటే కలర్ ఎలా ఉంది? కలర్ ఏమైనా ఉతికితే పోతుందా? మెటీరియల్ ఎలా ఉంది? మెటీరియల్ వర్తా కదా? ఇవన్నీ చూసినాకనే మనం ఒక డ్రెస్‌ని కొంటాం. అలాగే మీరు ఒక డెంటల్ క్లినిక్‌కి వెళ్ళినప్పుడు అక్కడ క్వాలిటీ చెక్ చేస్తున్నారా? డెంటల్ క్లినిక్‌లో క్వాలిటీ అంటే ప్రైస్ ఎంత తగ్గింది అనేది కాదు. స్టెరిలైజేషన్ ఎలా ఉంది అనేది. ఇది ఎందుకు చెప్తున్నానంటే కొన్ని నెలల క్రితం తమిళనాడులోని తిరుపతూరు అనే ఒక జిల్లాలో ఒక డెంటిస్ట్ ఏం చేశారు అనంటే, ఒక అన్‌స్టెరిలైజ్డ్ ఇన్‌స్ట్రుమెంట్ అంటే పేషెంట్‌కి వాడిన ఇన్‌స్ట్రుమెంట్‌తోనే ఒక సెలైన్ బాటిల్ ఓపెన్ చేశారు. దానివల్ల ఏంటంటే, ఆ సెలైన్ బాటిల్‌లోకి ఇన్ఫెక్షన్ వెళ్ళి, అదే సెలైన్ బాటిల్ పేషెంట్స్‌లో వాడటం వల్ల ఒక 8 మంది మరణించారు. అందుకనే మీరు డెంటల్ క్లినిక్‌కి వెళ్ళినప్పుడు స్టెరిలైజేషన్ ఎలా ఉంది అని చెప్పి చెక్ చేసుకోవడం చాలా ముఖ్యమైనది. మినిమమ్ టు మినిమమ్ ఈ స్టెప్స్ ఫాలో అవుతున్నారా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి. ఫస్ట్ ఏదైతే ఒక పేషెంట్‌కి వాడుతున్నారో దాన్ని ఇమ్మీడియేట్‌గా మనం ఒక సొల్యూషన్‌లో నానబెడతాం. దాన్ని ప్రీ సోకింగ్ అని అంటాం. నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఆ ఇన్‌స్ట్రుమెంట్స్‌ని వాష్ చేస్తారు వాషింగ్ డిటర్జెంట్‌తో. నెక్స్ట్ వాటిని డ్రై చేస్తారు. ఆ తర్వాత స్టెరైల్ పౌచ్‌లో ప్యాక్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఆటోక్లేవ్ చేస్తారు. ఇవి మినిమమ్ స్టెప్స్. నెక్స్ట్ ఏం చెక్ చేసుకోవాలి అని అంటే డెంటిస్ట్ ఒక రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అంటే ఆ డెంటల్ కౌన్సిల్‌తో అసోసియేట్ ఉంటారు. ఇప్పుడు తెలంగాణ అయితే గనుక తెలంగాణ డెంటల్ కౌన్సిల్, ఆంధ్ర అయితే గనుక ఆంధ్రప్రదేశ్ డెంటల్ అలా ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ ఒక డెంటల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది అది కనిపించాలి క్లినిక్‌లో.